హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఉద్యోగులకి భారీ ఊరట కలిగించే ప్రకటన అయితే చేసిందండి. దీనివల్ల చాలామంది ఉద్యోగులకి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక భారీ బెనిఫిట్స్ కూడా ఉండబోతున్నాయి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి మోదీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే అందించిందండి. వారికి కేంద్రం ఈపీఎస్ రూల్స్ను అయితే మార్పులు చేసింది. మోదీ సర్కార్ ఈపీఎస్ నిబంధనలో మార్పులు చేసింది. విత్డ్రాయల్ సేవలకు సంబంధించి కొత్త మార్పులను అయితే తీసుకొచ్చి సులభంగా డబ్బులని విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టు ఒక పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది. నిబంధనల ప్రకారం చూస్తే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కు డిపాజిట్ చేసి మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకోవాలని భావిస్తే కనీసం 6 నెలల సర్వీస్ చేసి ఉండాలి. ఇలా 6 నెలల సర్వీస్ కలిగిన వారికి మాత్రమే ఈ మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ రూల్స్ అయితే మారాయండి. ఇక 6 నెలల సర్వీస్ లేకపోయినా సరే, ఈపీఎస్ నుంచి 6 నెలల కాంట్రిబ్యూషన్ లేకపోయినా కూడా మీరు ఆ డబ్బులు పూర్తిగా విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి చాలామందికి ఈ యొక్క వెసులుబాటు అయితే కల్పించింది. ఇక చాలామందికి కూడా ఈ విషయం ఊరట కలిగిస్తుందండి. ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేవారు మూల వేతనంలో 12% మొత్తాన్ని కూడా ప్రావిడెంట్ ఫండ్ను కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కంపెనీ కూడా ఇదే మొత్తాన్ని ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేస్తారు. ఈ విధంగా కంపెనీ కాంట్రిబ్యూషన్లో 8.33% మొత్తం ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్కి అయితే వెళ్తుంది. ఇక మిగిలిన ఈపీఎస్ ఖాతాకు వెళ్తుంది. ఇలా కంపెనీ కాంట్రిబ్యూషన్ 2 రకాలు ఉంటాయి. మొత్తానికి కాంట్రిబ్యూషన్ కూడా పీఎఫ్ ఖాతాదారుడికి వెళ్తుందండి. ఇది వరకు ఉద్యోగులు 6 నెలలు కాకముందే జాబ్ వదిలేస్తే అలాంటి వారు కేవలం ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ మాత్రమే విత్డ్రా చేసుకోవాలనే ఛాన్స్ అయితే ఉండేది. ఇక ఈపీఎస్ డబ్బులు పొందలేరు. అయితే ఇకపై కొత్త రూల్స్ ప్రకారం ఈపీఎస్, ఈపీఎఫ్ 2 మొత్తాలను విత్డ్రా చేసుకోవచ్చు. 6 నెలల సర్వీస్ లేకపోయినా ఇబ్బంది లేదు. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త నిబంధన ప్రకారం ఏటా 7 లక్షల మందికి పైగా బెనిఫిట్స్ అయితే లభిస్తున్నాయి. అంతేకాకుండా టేబుల్ డీలో కూడా మార్పులు చేసింది. దీని ద్వారా ప్రతి నెల సర్వీస్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. దీనివల్ల ఈపీఎస్ బెనిఫిట్స్ కరెక్ట్గా అయితే లభిస్తాయండి. ఇక విత్డ్రాయల్ బెనిఫిట్స్ కూడా మొత్తం అనేది పీఎఫ్ ఖాతాదారుడి సర్వీసు కాలంపై ఆధారపడైతే ఉంటుంది. ఈ టేబుల్ డి మార్పు వల్ల ఏటా దాదాపు 23 లక్షల మందికి లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ సభ్యులు చాలామంది ఈ యొక్క స్కీమ్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. 10 ఏళ్ల కాంట్రిబ్యూటరీ సర్వీస్ లేకపోవడం ఇందుకు కారణం. రూల్స్ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు స్కీమ్ రూల్స్ ప్రకారం పెన్షన్ బెనిఫిట్స్ అందించేవారండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.